శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే, రేవంత్ రెడ్డి అహంకారం ఏదైతే మరి ఇక్కడ కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జలద్రోహం, తెలంగాణకు జరుగుతున్న జలద్రోహాన్ని ఏదైతే ఎండగట్టిండో, కాంగ్రెస్ వైఫల్యాలను ఏదైతే ప్రజల ముందుంచిండో జీర్ణించుకోలేని రేవంత్ రెడ్డి మళ్ళా శరా మామూలుగానే తిట్ల పురాణానికి తెగబడ్డాడు. మరి ఇక్కడ కేసీఆర్ చావును కోరుకుంటూనే ఆయన అనేక రకాలుగా దుర్భాషలాడుతూ చిల్లర భాషతోటి మళ్ళీ పెట్టరేగిపోయిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. అంటే కనకపు సింహాసనమున శునకాన్ని కూర్చుండే పెడితే తన తీరు మారదు అన్న చందంగా రేవంత్ రెడ్డి తన నైజాన్ని మళ్ళీ బయట పెట్టుకున్నాడు. మళ్ళీ కేసీఆర్ చావాలని, కేసీఆర్ను అదేవిధంగా ఏదైతే తనను విమర్శిస్తున్నటువంటి కేటీఆర్ మీద బజారు భాషతోటి మరి అమెరికాలో బాత్రూములు కడిగేటోడు నాతోటి మాట్లాడతాడా, నీ స్థాయా అంటాడు. మరి రేవంత్ రెడ్డిది ఏ స్థాయో ఎవరికి తెలియదు. ఒక దిక్కు బ్లాక్ మెయిల్ రాజకీయాలతోటి గోడలకు రంగులు వేసుకుని రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగితే ఆయన పుట్టుడే మరేదో రాజుల కుటుంబంలో పుట్టినట్టుగా ఆయన మాట్లాడుతూ ఇవాళ రాజులు లేవు, రాజ్యాలు లేవు, ఇవాళ ఛాయమ్మటైనే నేను ప్రధానమంత్రి అయి గొప్పగా చెప్పుకున్నాడు, నేను టీ అమ్ముకునే వ్యక్తిని ఇవాళ ప్రధానమంత్రి మారినాని. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ. మరి ఈ డెమోక్రసీలో స్థాయిల గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిని ఏం మాట్లాడాలో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. తన స్థాయిని మరిచి, అంటే తన గతంలో ఎంత నీచ ఉచ్చమైన స్థాయిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని మరి ఆ సీటు కన్నా గౌరవం ఇవ్వాలి, హుందాతనం మెయింటైన్ చేయాలని ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మరి ఇక్కడ కేసీఆర్ లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా సమాధానాలు చెప్పలేక ఇవాళ ఎదురుదాడికి దిగుతూ బజార్ భాషతోటి, చిల్లర్ భాషతోటి ఇవాళ ముఖ్యమంత్రి పదవిని దిగజార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆఖరికి నీ అవ్వ, నీ అమ్మ అని కూడా మాట్లాడుతూ ఉన్నాడంటే రాబోయే రోజులలో రాజకీయాల్లో బాడకావు ఇక ఇంకా ఇంకా నీచమైన ఏవైతే పదాలు కూడా వాడే స్థాయికి ఇలా తెలంగాణ తీసుకొని వచ్చింది. గతంలో చూసుకున్నాం మనం, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి రాజకీయాలు ఉండే. మరి గతంలో ఏదైతే అధికారంలో ఉన్న వాళ్ళు ఈ రకంగా భాష మాట్లాడితే వాళ్ళు ఎక్కడి పోయి రోజు చూసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి అదే భాషను ఎంచుకుంటా ఉన్నాడు. మరి ఇక్కడ కేసీఆర్ తోలు తీస్తా అని చెప్పి ఏదైతే అన్నాడో దానికి నానా దుర్భాషలు ఆడుతా ఉన్నాడు. ఇలా తెలంగాణలో అదొక ఊత పదం. ఏదైతే నీ ఆగడాలను అరికడతామో, నీ బండారం బయట పెడతామనడానికి మనం తోలు తీస్తామని మాట్లాడతాము. దానికి ఇవాళ ఆయన రౌడీ, చిల్లర రౌడీలాగా, బజార్ రౌడీలాగా బాహాబాహికి చూసుకుందాం, లేదంటే కొడంగల్కు రా, లేదంటే చింతమడ కత్తం నేను చీరి చింత కడతామని మరి నానా మాటలు మాట్లాడాన్ని తెలంగాణ సమాజం ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో భాగంగా 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని మరి నడిపించి రక్తపు చుక్క గారకుండా తెలంగాణను తీసుకురావడానికి ఎలాంటి అల్లర్లు లేకుండా మరి ఇక్కడ అవసరమైతే తానే బలిదానం అవుతా అని చెప్పి చావు నోట్లో తలబెట్టి ఇలా తెలంగాణ తీసుకొచ్చి వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ మార్చడానికి 10 సంవత్సరాల పాటు అహర్నిశలు కృషి చేసి ఇయ్యాలా ఏదైతే అట్టడుగున ఉన్న తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ గా మార్చుతున్నటువంటి మరి ఇక్కడ కేసీఆర్ ను ఏదైతే అబద్ధ హామీలు, మరి ఇక్కడ అలవిగాని హామీలు, ఆచరణ సాధ్యం కాని హామీలతోటి ప్రజలను బుడి కొట్టించి అడ్డదారును మరి ఇక్కడ పీఠమెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఏ రోజు తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని కూడా అనని వ్యక్తి ఇలా తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తులనే విమర్శిస్తా ఉన్నాడు అని అంటే మరి ఇక్కడ అంటే తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళ, లేదంటే ఇలాంటి చిల్లర బజారు రౌడీని ఇలా ముఖ్యమంత్రి పీఠం ఎక్కించినటువంటి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులలో మనుగడ ఉంటుందా తెలంగాణలో ఒకసారి అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి బజార్ భాషను కనుక ఒకసారి గమనించినట్టయితే నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీ స్థాయి ఎంత? అయ్యపేరు చెప్పి బతకటోని నువ్వు, ఆంధ్రాలో గుంటూరులో గుడివాళ్ళలో చదువుకున్న నువ్వు, నీకేం చెప్పి తెలంగాణ గురించి మా పౌరుషం గురించి, తెలంగాణ పౌరుషం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడాలి. ఆంధ్రలో బూట్లు నాకి సమైక్యవాదిగా ఉండి యనమల రామకృష్ణుడు కాళ్ళ ముందట చెప్పుల కాడ మరి కూర్చున్న చిత్రాలు అందరూ కూడా చూసిండే. ఏదైతే చంద్రబాబు నాయుడు సంకనాక్తూ తెలంగాణ ఉద్యమం జరిగిన రోజులు ఏ రోజు కూడా తెలంగాణ కోసం మరి ఒక్కరోజు కూడా ఉద్యమం చేయని ఇలాంటి మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ ద్రోహి ఇవాళ ఏదైతే తెలంగాణ మరి ఇక్కడ ముఖ్యమంత్రి పీఠం ఎక్కి ఇలా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళను, కొట్లాడిన వాళ్ళనే ఇంత నీచంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. అలాంటి కేసీఆర్ మీద కూడా నీచమైన భాష ఎట్లా మాట్లాడుతున్నాడు ఒకసారి చూసినట్టయితే
అయిన తర్వాత ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా. పెద్ద మనిషి కదా, మనం కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడేమనలేదు. ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద 181 కేసులు పెట్టి చెంచల్ కూడా చెర్లపల్లి జైల్లో బంధించింది. ఎన్నో రకాలుగా సతాయించింది. నన్నే కాదు, నా కుటుంబాన్ని కూడా పట్టి పీడించింది. కానీ బాధ్యత వచ్చినట్టు ఆలోచన చేసి నా కోపాన్ని, నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇవాళ పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని నువ్వు అని పాపని వాడుకుంటాడు. పోనీ మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది, ఇంతకంటే పెద్ద శిక్ష. నేను జైలు చేసినా అయ్యేదేం లేదు. ఆయననే బామోదులు ఒక బందీకానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. మీ నాయనది తెలంగాణ రాష్ట్రం, మీ నాయనది నీ పోలీసులే ఉన్నారు, నీ పోలీసులు. ఈ అహంకారము, ఈ దురహంకారంతో మరి ఏదైతే ఇవాళ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసుకుంటూ వచ్చినటువంటి గోడలకు రంగులు వేసుకునే రేవంత్ రెడ్డి ఇవాళ రాచ కుటుంబం లాగా ఫీల్ అవుతా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ తీసుకొచ్చిన ఒక మరి మహానాయకుని పట్ల ఏ విధంగా దుర్భాషలాడుతా ఉన్నాడో ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తా ఉన్నది. ఇవాళ ప్రజలందరూ కూడా అదే అనుకుంటా ఉన్నారు, ఈయన పాపాన్ని పోతాడు అని చెప్పి అందరు కూడా చూస్తున్న పరిస్థితి. కేసీఆర్ అయితే వాని పాపాన వాడే పోతాడు అని చెప్పి ఇప్పటి వరకు నీ మీద మరి నోరు కూడా ఇప్పలేడు. మరి ఇక్కడ కేసీఆర్ తీసుకున్నటువంటి పదం ఏదైతే ఉన్నదో తోలు తీస్తామన్న పదం గురించే మాట్లాడుతున్నావు. కానీ ఇలా కేసీఆర్ లేవనెత్తిన ఏ ఒక్క అంశం మీద కూడా ఇవాళ నీ మంత్రులు కానీ నువ్వు కానీ ఒక్క మరి వివరణ కూడా ఇవ్వలేకపోయినావు. అంటే నీ దగ్గర సమాధానం లేదు. ఎందుకు డిపిఆర్ వెనక్కొచ్చింది, వెనక్కొచ్చిన డిపిఆర్ మీద నువ్వు ఎందుకు దీన్ని బయట పెడతలేవు, ఎందుకు దీని మీద నువ్వు పోరాటం చేస్తలేవు, ఎందుకు దీని గురించి మాట్లాడతలేవు అంటే నీ దగ్గర సమాధానం లేదు. 90 టీఎంసీల నీటికి అలొకేషన్ ఉంటే 45 టీఎంసీలకి ఎందుకు లేఖ రాయాల్సి వచ్చిందంటే దాని దగ్గర సమాధానం లేదు. పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేకపోయినవి 2 సంవత్సరాలు అంటే దానికి సమాధానం లేదు. 90% పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డిని 10% పనులు చేయడానికి నీకు 2 సంవత్సరాల కాలం సరిపోతలేదా అంటే దాని మీద సమాధానం లేదు. ఇవాళ కృష్ణా ప్రాజెక్టులను ఎందుకు ఇవాళ నువ్వు కేఆర్ఎంబీకి అప్పచెప్పినావు అంటే దానికి సమాధానం లేదు. ఇవాళ గోదావరి జలాలను యథేచ్ఛగా దోచుకుపోవడానికి అక్కడ బనకచెర్ల దగ్గర, అదేవిధంగా పోలవరం నుంచి నల్లమల సాగర్ లింకు మరి ఇక్కడ వాళ్ళు ప్రాజెక్టు నీళ్లు తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని గురించి ఏంది, మరి ఇక్కడ గోదావరి కావేరి జలాలను అనుసంధానం చేసి తమిళనాడుకు నీళ్లు పట్టుకుపోతా అంటారు. దాని మీద నీ స్పందన ఏంటంటే దాని మీద సమాధానం లేదు. కానీ తోలు తీస్తావా నీ అవ్వ నీ అక్క అని మరి ఇక్కడ భూత పురాణానికి తెరలేపిండు. ఇవాళ పేడుమూతోడు నాతోటి మాట్లాడతాడు అంటున్నాడు. మరి ఇక్కడ పేడుమూత అంటే నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? ఇక్కడ మీ నాయకుడు మరి జాతీయ స్థాయికి కాంగ్రెస్ కు సంబంధించిన నాయకుడు ఇవాళ పేడుమూతి కాదా? మీ మహానాయకుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి తెలంగాణ సచివాలయం ముందర పెట్టినావు కదా, ఆయనదే మూతి పేడుమూతి కాదా? ఇవాళ మరి పేడుమూతి అంటే ఎట్లున్నది రేవంత్ రెడ్డి పరిస్థితి అని అంటే బోడిగుండాలన్నట మరి ఇంటికి లేకుండా మంచిగా ఉంటుంది అన్న చందంగా ఇవాళ నువ్వు ప్రతి అంశం మీద కూడా మరి నీకు చేతగాంది ఏదైతే ఉంటుందో దాన్ని నీ గొప్పతనంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇవాళ ఇంగ్లీష్ నీకు రాదు అని అంటే మరి ఇక్కడ ఇంగ్లీష్ పెద్ద భాషన, ఇంగ్లీష్ మాట్లాడడం కూడా ఒక పెద్ద అదేనా అని చెప్పి అసలు ఇంగ్లీష్ అవసరమే లేదంటావు. దానికోసం మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడి ఈ మెస్సీకి చూడు ఇంగ్లీషే రాదు, ఇలా ప్రపంచంలో నెంబర్ 1 అయిందంటావు. ఆయనకు ఒక ఏదైతే ఒక దానిలో మెలకువలు ఉన్నాయి. ఆయన ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంగ్లీష్ అవసరం లేదు. నీకు ఇంగ్లీష్ అవసరం ఉన్నదా లేదా అనేది మనకు సంబంధం లేదు. నీకు నువ్వే ఉలిక్కిపడి ఇవాళ ఉస్మానియాలో ఇంగ్లీష్ ద్వారా చదువుకున్న విద్యార్థుల దగ్గరికి పోయే ఇంగ్లీష్ అవసరం లేదనంటే ఉస్మానియా విద్యార్థులందరూ దేంతో వాళ్ళను అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే అధికారం ఉన్నది కదా అని రేపు పాతాళంలో పాతరేస్తారు నిన్ను. ఖచ్చితంగా నీతో పాటు నీ కాంగ్రెస్ వెంబడున్న వాళ్ళందరూ కూడా మునిగిపోయే ప్రమాదం ఉన్నది. ఇలాంటి వ్యక్తిన ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఎంచుకున్నది అని చెప్తా ఉన్నారు. ఇవాళ నేషనల్ మీడియా మరి ఇక్కడ తుప్పాన్ని ఊంచడే ఒకటి తక్కువ అవుతా ఉన్నది. మరి ఇక్కడ నీకు నీ భావదారిద్ర్యం ఏ విధంగా ఉన్నది అని అంటే నీకు సబ్జెక్ట్ మీద పట్టు లేదు కాబట్టి ఏదైతే తిట్ల పురాణంతో భూత పురాణంతో ఎదుర్కొనే ప్రయత్నం చేస్తా ఉన్నావు. కానీ బీఆర్ఎస్ లేవనెత్తిన అంశాల మీద ఎందుకు నువ్వు సమాధానం చెప్తలేవో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఏదైతే అమ్మ అక్క అనే కాడికి వచ్చినావు అని అంటే నువ్వు ఎంత దిగజారిపోయినావు, తెలంగాణ ఎంత సర్వభ్రష్టం పట్టిస్తా ఉన్నావు. అందుకే అన్నాడు కేసీఆర్ సర్వభ్రష్ట పాలన అని. సర్వభ్రష్ట పాలన కాదు, దరిద్రుడు పాలకుడు అయితే మరి ఇక్కడ ఏదైతే రాష్ట్రం ఏ విధంగా భ్రష్టు పట్టిపోతుందో ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన పరిపాలనను చూసి మనం తెలుసుకోవచ్చు. ఈ వార్తా కథనాలను కనుక గమనించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో యథావిధిగా మళ్ళీ యూరియా కష్టాలు ప్రారంభమైనాయి. సిగ్గుపడాలి, ఇలా మంత్రులందరూ సిగ్గుపడాలి, తల దించుకోవాలి. ఏదైతే మరి రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. ఇవాళ రైతులకు ఈ 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరాలు అడుగుపెట్టిండ్రు.
కనీసం యూరియా బస్తాలు అందించలేని మీరు ఇంకా రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గు శరం మానం ఉండాలి. ఇలా తిట్ల పురాణంతో ఎట్లా నెట్టుకత్తనం అని అనుకుంటాను కావచ్చు, కానీ అవకాశం వచ్చిన రోజున ప్రజలు మిమ్మల్ని పాతరేస్తారు. ఇవాళ రైతులను నట్టేట ముంచిండ్రు. ఇవాళ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకంతో రాష్ట్రంలో యూరియా కొరత మళ్ళీ తీవ్రమవుతున్నది. పని చేయకపోవడం, బస్తాలు దొరకకపోవడంతో రైతులు మళ్ళీ దుకాణాల ముందే బార్లు తిరుగుతున్నారు. మహబూబాద్ జిల్లా మరిపడ పిఎస్సిఎస్ బుధవారం రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిండ్రు. చలికి వణుకుతూ బారులు తీరి గంటల కొద్ది క్యూలో నిలబడరు. ఈ దుస్థితిని తీసుకొచ్చింది ఇలా కాంగ్రెస్. ఒకవైపు 2 సీజన్లలో కూడా మీకు యూరియా కోసం ఇబ్బందులు పడరు కదా, ముందే యూరియాని ఎందుకు మీరు నిల్వలు ఉంచుకుంటలేరు అని చెప్పి పదే పదే బీఆర్ఎస్ హెచ్చరించిన, పత్రికలు హెచ్చరించిన, నీ తాబేదారు పత్రికలు ఏవైతే మరి నీకు అనుసంధానంగా ఉండి ఇలాంటి అంశాలను బయటకు రాకుండా చూస్తా ఉన్నాయో దాంతో నేను పిల్లి కళ్ళు మూసుకొని పాలు అయినట్టు నేను చేసే తప్పులేం కనబడతలేము అనుకుంటాను. కానీ ఇలా సోషల్ మీడియా యాక్టివ్ అయింది. నీ ప్రతి విషయాన్ని చీల్చి చెండాడుతా ఉన్నారు. ఇలా ఒకసారి సోషల్ మీడియాని కనుక గమనించినట్టయితే నీ బజారు భాషతో మాట్లాడిన దానికి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి గమనించాలి. సిగ్గు శరం ఉందా నీకు? నువ్వు మనిషివా గాడివా? ఇగో ఏ రకంగా ఉన్నాయి. తులం బంగారం నెలకు 2500 కాంగ్రెస్ అంటే నమ్మించి గొంతుకోయడం, లంచాల కాంగ్రెస్ అని చెప్పి ఒకరు పీపుల్ హైజ్ టు సీ దిస్. అవులే గారి వీడియోలో అట ముఖ్యమంత్రి అయ్యాడు, లత్కూరు లంగా పుట్టినాయాల మార్పు మార్పు అంటూ ఎర్రిపూకుని చేసినావు కదరా పనికి మాలిన కాంగ్రెస్ కొడుకులు అని చెప్పి ఇక ఈ రకంగా మరి నువ్వు మాట్లాడినాటికి మరి వీళ్ళ దగ్గర నుంచి రోయి పెట్టాడా పిచ్చి కుక్క ఒరినట్టు వరుతున్నావు అని ఒకరు మరి ఈ రకంగా నీచంగా ఇవాళ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తా ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి అంటే హుందాతనం ఉండాలి, ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇలా విద్యార్థుల దగ్గరికి పోయి అదే మాట్లాడతావు. నిన్ననే కొత్తగా గెలిచిన సర్పంచుల దగ్గరికి పోయి బూతులు మాట్లాడతావు. రేపటి నుంచి సర్పంచులు పని అడిగిన ఏమనాలే, అరే వెర్రినా కొడుక ఇవాళ పంచాయతీల పైసలు లేవురా, నీకు రోడ్ ఎట్లెత్తారా గాడిగా అని చెప్పి మాట్లాడాలన్నా. మరి వాళ్ళని కూర్చుని పెట్టుకొని గిది కాదు గిది మేమేదైతే ఇప్పుడు ఫస్ట్ అన్నట్టు ఇప్పుడు ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి మొదలు చేపడతాం, మీ కూడా చేస్తామని మరి ఇక్కడ ఏదైతే గ్రామ ప్రజలను సముదాయించాలన్నా లేదంటే నీ భాష వాడుకుంటూ అచ్చినోని నచ్చినట్టు తిట్టుకుంటూ వెళ్ళగొట్టాలన్నా. ఇలా సర్పంచులకు ఏమి నేర్పడానికి అక్కడ పెట్టి ఇలా సర్పంచులకు 4 మంచి మాటలు చెప్పాల్సింది పోయి అక్కడ కేసీఆర్ తిట్టడానికే సభ పెట్టుకున్నాడు. సభ ఏదైనా మంచిదే, అది విద్యార్థులతోటి కానీ, ఉద్యోగులతోటి కానీ, నిరుద్యోగులతోటి కానీ, సర్పంచులతోటి కానీ, ప్రజలతోటి కానీ. మరి ఎజెండా మాత్రం ఒకటే, కేసీఆర్ను తిట్టు. ఎక్కడి నుంచి ఏదైతే మిగతా నీ సమాధానం లేని ప్రశ్నలన్నిటికీ దీన్ని ఆయుధంగా చేసుకో అని చెప్పి ఇవాళ బజారు భాష చిల్లర భాషతోటి చేస్తా ఉంటే మరి ఇక్కడ సోషల్ మీడియాలో రిప్లై కనబడతా ఉన్నాయి. రాబోయే రోజులలో ఓటుతోటి చూపిస్తారు. ఇవాళ ఏదో సర్పంచులలో మాకు 66% వచ్చినాయి అనుకుంటాను, జూబ్లీ హిల్స్ లో గెలిచిన అనుకుంటాను. ఇవాళ తలరాత మార్చేది కాంగ్రెస్ ను బొందబెట్టే అవకాశం వచ్చిన రోజు చూపిస్తారు. ఇవాళ ఒక ఎమ్మెల్యేకో మరి ఓట్లేస్తే నీ పదవి పోతుంది అని అనుకుంటే అక్కడనే చూపిస్తారు. కానీ వాళ్ళు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ప్రజలను ఎప్పుడు నువ్వు తక్కువ అంచనా వేస్తా ఉన్నావో వాళ్ళు కూడా అదే రీతిలో ఉన్నారు. ఖచ్చితంగా నిన్ను బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నీ బజార్ భాషను చిల్లర భాషతోటి ఇవాళ తెలంగాణను దేశంలో మరి ఇక్కడ ఏదైతే సర్వభ్రష్ట పాలన చేసుకుంటూ ఇవాళ సర్వనాశనం చేస్తా ఉన్నావు తెలంగాణ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మదన పడతా ఉన్నారు. ఖచ్చితంగా నీ కాంగ్రెస్ ను భూస్థాపితం చేసి మళ్ళీ బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొస్తేనే తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామ రక్ష అని చెప్పి నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నీ విర్రవీగుడంతా కూడా ఈ 3 సంవత్సరాలు నువ్వు ఎంత దరిద్ర పాలన చేస్తావో చెయ్యి, ఈ 3 సంవత్సరాల్లో తెలంగాణను ఎంత ఆగం పట్టిస్తావో పట్టి, కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ను మాత్రం మరి బొందబెట్టడానికి రాబోయే రోజుల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మాత్రం నువ్వు గమనించు. ఇక్కడ చూసుకున్నట్టయితే మక్క కుప్పల మధ్య కుప్పగూలిన రైతు కొనుగోలు కేంద్రంలోనే గుండెపోటుతో మృతి. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకూరుకు చెందిన ఈయన జమ్మన్న అట తనకున్న 2.5 ఎకరాల్లో సగం మక్క సగం పత్తి సాగు చేసిండు. మక్కలను అమ్ముకునేందుకు కలుకుంట్ల కొనుగోలు కేంద్రం చుట్టూ 3 రోజులుగా చల్లోన తిరుగుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం రైతు వేదిక బయట మక్క కుప్పల దగ్గర కూర్చున్న జమ్మన్న అక్కడే గుండెపోటుతో కుప్పకూలాడు. పెట్టుబడికి చేసిన అప్పులు భయపెట్టాయా? పండిన పంటను సర్కారు కొనకపోవడం బాధించిందా? మక్కలకు దక్కని ధర ఆందోళనకు గురి చేసిందా? జమ్మన్న చావుకు మరి జవాబిచ్చేది ఎవరు అంటే ఎవరి సావుకు ఎవరు జవాబిస్తాను? అసలు ఇక్కడ జవాబుదారుతనం ఎవరి దగ్గర ఉన్నది? ఏదన్నా అడిగితే బూతులతోటి తిట్ల పురాణంతో తిరగవాడు తప్ప రేవంత్ రెడ్డి దగ్గర పారదర్శక పాలన ఎక్కడ ఉన్నది? మంత్రులందరూ తెలంగాణ
నాశనం అయిపోతే మాకేంది, మా జేబులు నిండితే చాలని ఎవరి కాడు ఇవాళ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఎవరన్నా ప్రజల గురించి ఆలోచన చేస్తా ఉన్నారా? ఇవాళ ఎక్కడన్నా కూర్చొని మరి ఇక్కడ 6 గ్యారెంటీల అమలు ఏ విధంగా చేయాలి, మన 420 హామీలను ఏ విధంగా పెట్టాలి, 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని నేను రాగానే మొదటి సంతకం దాని మీద చెప్తాను. ఏది 6 గ్యారెంటీలకు చట్టబద్ధత ఏది? నువ్వు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చడానికి దాని మీద సమీక్షలేవి? ఇవాళ కనీసం ఏదైతే కేసీఆర్ కొనసాగించిన సంక్షేమ పథకాల కనీసం కొనసాగింపేది, దళిత బంద్ ఏది, బీసీ బంద్ ఏది, కేసీఆర్ కిట్ ఏది, మరి అదే విధంగా న్యూట్రిషన్ కిట్ ఏది, ఇవన్నీ ఏమైపోయినాయి? ఇవాళ మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య ఆ రోజున ఎందుకు పెరిగింది, ఈ రోజు మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రులను ఎందుకు ఆశ్రయిస్తా ఉన్నారు? మాతా శిశు కేంద్రాలు మరి ఆసుపత్రులు కుప్పగూలిపోతున్నాయి ఎందుకు? ఇలా ప్రభుత్వ దవాఖాన పోవాలంటేనే ఎందుకు జంకుతా ఉన్నారు జనం? నీ సర్వభ్రష్ట పాలనతోటి ఇలా తెలంగాణ ఎట్లా ఆగమైతుందో ఒక్కసారి గమనించు రేవంత్ రెడ్డి. రైతన్న ఆగమాగం, చుట్టుముట్టిన సాగు సమస్యలు, చేష్టలోనే సర్కార్, మళ్ళీ యూరియా కష్టాలు పల్లెల్లో, మళ్ళీ రైతుల బారులు పనిచేయని యాప్, చల్లో వణుకుతున్న బస్తా కోసం పాటలు, కొనుగోలులో దోపిడీపై వికారాబాద్ టానామెట్లెక్కిన రైతులు, సోయా మక్క పంట కొనుక్కోవడంపై బజార్ హత్నూర్ బంధు, సాగుకు ఎడాపెడా కరెంటు కోతలు, మెదకు రైతు సతమతం అని చెప్పి మరి రైతన్నలు ఆగమాగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ చూసుకున్నట్టయితే రైతు ప్రభుత్వం అంటాడు, ఇందిరమ్మ రాజ్యం అంటాడు. కానీ ఇందిరమ్మ రాజ్యంలో కేవలం ఆయన ఓన్లీ ఏదైతే ఎమర్జెన్సీ రోజులు ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకొని ఆ ఎమర్జెన్సీ పాలనను ఇవాళ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నాడు. అవసరమైతే మీకు చేత కాకపోతే నేను తిట్టుకుంటా బతుకుతా అని చెప్పి మరి తిట్లతోటి బూత్ పురాణాలతోటి ఇవాళ కాలం వెల్లడిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. సిగ్గు సీఎం రేవంత్ రోద భాషను చీకొడుతున్న జనం. కేసీఆర్ కుటుంబంపై మరోసారి ముఖ్యమంత్రి బజార్ మాటలు. పాలమూరుపై ప్రశ్నించడానికి తట్టుకోలేక జవాబు లేక ఫ్రస్ట్రేషన్. నూతన సర్పంచులకు సందేశంలో రేవంత్ బూత్ ప్రసంగం. నీ అవ్వ నీ అమ్మ అంటూ ఆక్రోశంతో అనుచిత వ్యాఖ్యలు. కోస్కి సభలో కేసీఆర్ కుటుంబంపై పదే దిగజారుడు భాష. పాలమూరుపై తమ వైఫల్యం నుంచి డైవర్షన్ కే దుర్భాషలు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ తోనే ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వం. హోదా మనిషి ఊగిపోయిన సీఎం. మళ్ళీ అదే సావు భాష. రేవంత్ ఓ చీఫ్ మినిస్టర్ మండిపడుతున్న నెటిజన్లు అని చెప్పి మరి ఇక్కడ సీఎం భాష ఏ తీరుగా ఉన్నదనే దాని మీద జనాలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి నుంచి ఏం ఆశిస్తారు? నువ్వు ఏమి ఇస్తావా ఏమి ఇవ్వవా తర్వాత ముచ్చట. ముఖ్యమంత్రి కావాల్సింది ముందుగా హుందాతనం. ఇవాళ రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు, ఆ రాష్ట్రానికి పెద్ద దిక్కు అయిన వ్యక్తి ఇటు ప్రతిపక్షాల పైన ఆయన వైఖరి ఏ విధంగా ఉన్నది, ప్రజా సమస్యల పట్ల ఆయన వైఖరి ఏ విధంగా ఉన్నది అనేది జనం ఖచ్చితంగా గమనిస్తారు. ఇవాళ తిట్లనే ఎజెండాగా చేసుకొని మరి ఇక్కడ సావు భాషని ఎంచుకొని కేసీఆర్ చావాలని పదే కోరుకుంటూ ఎందుకు చావాలి కేసీఆర్? ఇవాళ తెలంగాణను తీసుకొచ్చినందుక, తెలంగాణను ఇంత సమృద్ధిగా ముందుకు తీసుకుపోయినందుక, సంక్షేమ అభివృద్ధి సమపాల్లో సాధించినందుక, ఇవాళ మనం కరెంటు కోసం మన ఏదైతే ఆ కరెంటు వైర్ల మీద మీరు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప మీకు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందన్న ఆంధ్ర వాళ్ళకు ధీటుగా ఇవాళ 22,000 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని తెలంగాణకు తీసుకొచ్చినందుక, 24 గంటల కరెంటు ఇటు ఏదైతే మరి ఇక్కడ గృహావసరాల కోసం, వాణిజ్య అవసరాల కోసం, వ్యవసాయ అవసరాల కోసం మరి 24 గంటల కరెంటును తీసుకొచ్చినందుక, ఇవాళ మిషన్ కాకతీయ చెరువులు ఎప్పుడో కాకతీయుల కాలం నాటి ఆ చెరువులన్నింటినీ పుడకదీసి ఇలా భూగర్భ జలాలు పెంచినందుక, ఇవాళ సాగునీరు సమృద్ధిగా అందించినందుక, మరి ఇక్కడ కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతుకు వెన్నుదన్నుగా నిలిచి అసలు రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది అని చెప్పి రైతులకు రైతు బంధు లాంటి బృహత్తరమైనటువంటి సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చి మరి ఇక్కడ రైతు ఇంటిలో ఏదైతే రైతుగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన చనిపోతే ఏ కారణంతో చనిపోయినా కూడా ఆ కుటుంబం వీధిన పడుతుందని చెప్పి మరి ఇక్కడ రైతు బీమాని తీసుకొచ్చి మరొక ధీమాని కల్పించినందుక ఇవాళ కేసీఆర్ చేసిన పాపం ఏంది? నీలాంటి ఏదైతే మరి ఇక్కడ తెలంగాణ ద్రోహులందరూ కూడా ఏకమై కొంతమంది మరి సోకాళ్ళు మేధావులు, వెధవలు, సన్నాసులు, దద్దామలు ఇవాళ నోరు మూసుకొని మూలగబడి సత్తాను ఆ గాడిదలందరూ కలిసి ఏదైతే కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద, మరి ఇక్కడ బీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద పదే అసత్య ప్రచారాలు చేసి ఇవాళ విషం నూరిపోసి మార్పు పేరుతోటి నిన్ను తీసుకొని వస్తే నువ్వు చేసిన మార్పు ఏందంటే సంక్షేమ పథకాలను అరికట్టడం, అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే జనాలను వేధించక తినడం, అదే గత ప్రభుత్వం మీద మరి ఇక్కడ విమర్శలు చేస్తూ బతకడం, తిట్ల పురాణం బూతు పురాణంతో ఇలా కాలం వెల్లదీస్తూ రైతు నడ్డి విరవడం, ఇలా కనీసం యూరియా బత్త కూడా అందించలేని దుస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి హైడ్రా లాంటి దాంతో రియల్ ఎస్టేట్ను పడేసి ఇలా తెలంగాణ ఆదాయాన్ని కుప్పగొల్చి తెలంగాణను అప్పుల పాలు చేసి ఇవాళ ఇంకా విర్రవీగుతున్నటువంటి ఈ
బజారు మనిషిని ఇంకా ఎన్ని రోజులు భరించాలో ఒకసారి తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా తిరగబడాలంటే అది ఓటు ద్వారానే చూపించాలి. రాబోయే రోజులలో గుర్తుల ద్వారా రాబోతా ఉన్నాయి ఓట్లు. మరి ఇక్కడ గుద్దితే రేవంత్ రెడ్డి గుండె వలిగిపోవాలి. మరి ఇక్కడ ఏదైతే ఇప్పటికే భయపడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి, అందుకే ఇటు పరిషత్ ఎన్నికలు ఎంపీటీ జెడ్పీటీసీ కానీ అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలను పెట్టడానికి జంకుతా ఉన్నాడు. సర్పంచ్ పెట్టి ఎవరు గెలిచినా నా ఓడే అని చెప్పి ఖాతాలు వేసుకొని మాకు 66% వచ్చింది అంటాడు. 66% వచ్చింది కానీ మరి ఎందుకు పెడతలేవా? మరి గుర్తుల ఎన్నికలు అంటే గుర్తుల ఎన్నికలు అయితే నా గూ వలుగుతుంది అని చెప్పి మరి అక్కడనే ఆగిపోయిండు. ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా ప్రజలు సిద్ధంగా ఉండాలి. ఇలాంటి బజార్ మనిషిని, చిల్లర మనిషిని, మరి ఇక్కడ బజార్ రౌడీ మరి ఇక్కడ మనకు పరిపాలన చేస్తూ ఉంటే ఆయన మెడలు వంచడానికి ఒక కేసీఆరే కాదు, అందరు కూడా కేసీఆర్ తోటి చేయగలిపి ఖచ్చితంగా మరి ఇక్కడ మన ఓటు ద్వారానే చూపించాలి. అక్కడ అప్రజాస్వామిక భాష మాట్లాడినా మనం ప్రజాస్వామ్యం ద్వారానే ఆయన మెడలు వంచడానికి ప్రయత్నం చేయాలంటే ఓటుని ఆయుధంగా మార్చుకోవాలి. ఎన్నాళ్ళని దగులుబాచి కూతలు, సభ్యత సంస్కారం లేని నీచవాగుడు చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. పట్టబగలే నోట్ల కట్టలతో దొరికిన దొంగవు, అదే నీ స్థాయి, అదే నీ భాష. రేవంత్ 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందబెట్టడం ఖాయం. ప్రాజెక్టు గొంతుకోసి పాలమూరుకు దోకా నిర్వాకం బయటపడడంతో తట్టుకోలేక రేవంత్ రెడ్డి చిల్లర డైలాగులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారం అహంకారం తలకెక్కిన ఉన్మాదిలా రేవంత్ మాట్లాడుతున్నాడంటున్న హరీష్ రావు. నిరాశ నిస్పృహలతోనే రేవంత్ వ్యాఖ్యలంటున్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రేవంత్ నోటి నుండి వెలువడిన రోద భాష, అది ప్రశ్నించడం తట్టుకోలేక జవాబు చెక్కలేక బజార్ భాషనే ముఖ్యమంత్రి ఆశ్రయించి నువ్వు స్థాయిని మనిషి సోయి మనిషి రేవంత్ ప్రసంగిస్తున్నంతసేపు కన్నల్లో నిస్పృహ తాండవించిందట. మాటల్లో నిరాశ ధ్వనించింది. లోలోంచి తన్నుకొస్తున్న రేవంత్ ఆక్రోశం చూసి వెనుకబడిన వాళ్ళు నివ్వరవేయండి చెప్పి అసలు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్, ఎందుకు ఇంత రోత భాష, ఎందుకు కేసీఆర్ ను చచ్చిపోవాలని కోరుకుంటా ఉన్నాడు, ఎందుకు మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన జారిపడి నడ్డి విరగొట్టుకున్నాడట. ఇలాంటి భాష భగోన్ని కూడా ఆ రకంగా మాట్లాడద్దు. అటువంటిది ప్రతిపక్ష నాయకుడు, మరి ఆ ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ తెచ్చినటువంటి నేతను గౌరవించాలి. ఆ రోజు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రోజు జానారెడ్డికి ఏ విధమైన విలువిచ్చేదో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరి ప్రతిపక్ష నేతకు వీళ్ళేమో కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికే అవకాశం ఇవ్వక మైకులు కడిగేస్తారు. అదే కేసీఆర్ మీకు మాట్లాడడానికి ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకోరంటే మరి ఇక్కడ ఏదైతే నీళ్ళ మంత్రి ఉన్నాడో ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము ప్రిపేర్ అయి రాలేదని చెప్పిన పరిస్థితి. రేపటి రోజున అసెంబ్లీ పెడతా అంటున్నావు కదా, తహతాలు ఆడుతా ఉన్నావు. బీఆర్ఎస్ కు సముచిత సమయమే నీ గుండెలు వలిగేలట్టు మరి నీ బట్టలన్నీ ఇప్పి సిల్వలు పలవలుగా చేసి నీ బండారాన్ని బయటపెట్టి నిన్ను పూర్తిగా ఎండగట్టడానికి బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ కనుక అసెంబ్లీకి వచ్చి నువ్వు కేసీఆర్ కు మరి ఇక్కడ మాట్లాడే అంత అవకాశం ఇప్పుడు చెప్తా ఉన్నావు, దేని మీద మాట్లాడదామని చెప్పి అని. దేని మీద మాట్లాడతానో నువ్వే డిసైడ్ చేసుకో. దేని మీద మాట్లాడినా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉన్నది. సబ్జెక్ట్ లేని దద్దమ్మవు నువ్వు నీ మంత్రులు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక కాంగ్రెస్ పని కథం. రేవంత్ రెడ్డికి భయం పట్టుకున్నది, అందుకే పరిషత్ ఎన్నికలకు జంకు. కాంగ్రెస్ పాలనంతా సగం. ఇది ఎగవేతల కోతల ప్రభుత్వం. 2 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నర్సాపూర్ సబ్ స్టేషన్ పరిశీలన ఇస్తున్నది 12 గంటలేనని లాగ్ రికార్డుల్లో వెల్లడి. దమ్ముంటే కరెంటుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలంటూ సీఎం కు సవాల్ విసిరిన మరి ఇక్కడ హరీష్ రావు. దీనిలో ఏంది, ఏ విషయంలో కూడా మాట్లాడినా మీరు దేనిలో కరెక్ట్ ఉన్నారో ఒక్క మాట చెప్పాలి. ఆఖరికి మొన్న గ్లోబల్ సమ్మిట్ అని పెట్టినావు, 5 లక్షల పైచీలకు 5 లక్షల కోట్ల మరి ఇక్కడ ఏదైతే పెట్టుబడులు వచ్చినాయి అన్నావు. అంతకుముందు దావోస్ పోయినావు, 10 సంవత్సరం 40,000 కోట్లు అన్నావు. ఇక 2వ సంవత్సరం అయితే 1,80,000 కోట్లు అన్నావు. ఇవాళ 5 లక్షల కోట్లు, మరి 7-7.5 లక్షల కోట్ల మరి పెట్టుబడులతోటి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తావు? ఇవాళ ఫ్యూచర్ సిటీలో అక్కడ ఏదైతే టెంట్లు వేసి ఆ టెంట్ల కింద పెట్టి ఆ చుట్టుపక్కల భూములను అమ్ముకునే ప్రయత్నం చేసినావు తప్ప ఇవాళ ఫ్యూచర్ సిటీ ద్వారా మరి ఇక్కడ తెలంగాణకు ఒరిగేదే ఉన్నది. ఇవాళ మెయిన్ సిటీని నాశనం చేసి ఫ్యూచర్ సిటీలో నువ్వు ఏదైతే రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నావో నిన్ను నమ్మి పెట్టుబడి పెట్టడానికి ఎవడు కూడా ముందుకొచ్చే అవకాశం లేదు. ఇవాళ తెలంగాణకు పట్టిన దరిద్రమే రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మళ్ళీ అధికారం మాదే. 119 ఉంటే 80, 153 ఉంటే 100 సీట్లు. 100 ఎందుకు 153 నువ్వే గెలుస్తావు. ఎందుకంటే నీ పాలన చూస్తే ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో మళ్ళొక్కసారి సోషల్ మీడియాని తెరిస్తే ఆ బూతులు వింటే నువ్వే ఉరేసుకొని సత్తావు. నువ్వే బండ కట్టుకొని మల్లన్న సాగరనో లేదంటే
మరి అక్కడ పక్కనే ఉన్న కొండపోశమ్మ సాగర్లో చస్తావు. అవన్నీ కూడా రేవంత్ రెడ్డికి ఎవరికి వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి నెంబర్ తీసుకొని ఈయన వాట్సాప్కు పంపించాలి. నేను మా దండి మరి పొడుగు మాటలు మాట్లాడతాను అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. మరి ఈయన మాట్లాడే మాటలు మరి ఈయన భాషనే మాట్లాడితే 1.5 ఫీట్ గా ఒకడు ఇక నోటికొచ్చిన భాష మరి మాట్లాడుతూ ఉన్నారు. ఒకడైతే సంకల పెట్టుకొని మరి ఒత్తి సంపుత నిందని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరి నువ్వు చిల్లరగాని అయితే ఇలా జనాలందరూ కూడా నిన్నే మరి నీ భాషనే ఆదర్శంగా తీసుకొని చిల్లర మాటలే మాట్లాడుతూ ఉంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ప్రజాప్రతినిధిని తిట్టినన్ని తిట్లు రేవంత్ రెడ్డిని తిట్టిండు. కానీ దున్నపోతు మీద వానబడ్డట్టు ఎవడైనా తిట్టిని నాకు ఇనత్తలే అని చెవులు మూసుకొని ఇవాళ మళ్ళా అదే బూతులు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని కూడా మనం చూడవచ్చు. కొత్త జట్టు కోసం జల్లెడట. కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ కు తోడుగా పార్టీలో యువరక్తం నింపేందుకు బీజేపీ కసరత్తు. జాతీయ జట్టులో సగటు వయసు 50 నుంచి 53 ఏళ్ళు ఉండేలా చూసుకుంటున్నట్లు చర్చలు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా 2 దశాబ్దాలకు నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్న పార్టీ అట. మరి దేశవ్యాప్తంగా 100 మంది ఎవరైతే బీజేపీ నాయకులు ఔత్సాహికులు ఉన్నారో వాళ్ళను మరి ఇక్కడ తయారు చేస్తున్నట్టు. అసెంబ్లీకి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డిపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు సన్నద్ధం. సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టు. కేఆర్ఎంబీ మీటింగ్స్ మినిట్స్ పెట్టేందుకు వివరాల సేకరణ. అసెంబ్లీ సమావేశాల్లోపే ప్రధానికి లేఖ రాసే యోచనలో కేసీఆర్. నేడో రేపు మహబూబ్ నగర్ నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశం. అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి వాళ్ళకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తే కాంగ్రెస్ కేల్ కథం దుకాణం బందే. ఇంకా మాట్లాడడానికి వాళ్ళ దగ్గర మరి ఇక్కడ సబ్జెక్టే ఉండదు. ఎక్కడికక్కడ కుక్కలు లెక్కలేసి ఒరుడు తప్ప వాళ్ళకు సరైన సబ్జెక్ట్ ఉండదు. మరి ఇక్కడ వాళ్ళ వైఫల్యాలకు మరి కారణాలు ఏందో చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఇంకా కేసీఆర్ను రావాలంటే ఒక్కరోజు వచ్చి ప్రెస్ మీట్ పెడితేనే మీరు ఆగమాగమయ్యి రోత భాషను చిల్లర భాషను మరి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి రోజు బయట ఉంటే నీకు పిసేలు ఎత్తుంది అనే విషయాన్ని కూడా మరి ఇక్కడ గమనించాలి. మళ్ళీ తెరపైకి డీజీపీ. తాజాగా పంపే జాబితా ప్రకారం డీజీ కేడర్లో విపి ఆప్టే, సివి ఆనంద్, శివధర్ రెడ్డి, అభిలాష బిస్తు, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా. గతంలో పంపిన జాబితా కొనసాగింపుగానే జాబితాను పంపుతారా లేక మరో జాబితా పంపుతారా? డీజీపీ జాబితాలో ఉన్న వారికి ఉద్యోగ విరమణకు కనీసం 6 మాసాల గడువు ఉండాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. డీజీపీ శివధర్ రెడ్డికి ఇంకా 4 నెలల సర్వీసే. 2 వారాల్లోగా జాబితా పంపాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో డీజీపీ ఎవరన్నది ఆసక్తికరం. మరి ఇక్కడ ఇప్పటి వరకు అయితే మరి మళ్ళీ కొత్త డీజీపీని ఎన్నుకోవడానికి లిస్టు పంపిమంటారు. యూపీపీఎస్సీకి పంపిన లిస్టులో వాళ్ళు ఎంపిక చేసిన వాళ్ళని పెట్టాలి. మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం శివధర్ రెడ్డిని ఎన్నుకున్నది కాబట్టి ఎంపిక చేసుకున్నది. అది చెల్లదు అని సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏదైతే కోర్టుకు వెళ్ళినో కోర్టు ఖచ్చితంగా మీరు యూపీపీఎస్సీ జాబితా పంపించాలి. వాళ్ళు ఎంపిక చేసిన వాళ్ళే డీజీపీగా ఉండాలి. మరి వాళ్ళకు కూడా కనీసం 6 నెలల పదవి విరమణ గడువు ఉండాలంటే ఈయనకు 4 నెలలే ఉన్నదట. అంటే శివధర్ రెడ్డి పోస్ట్ బూస్ట్ కాబోతా ఉన్నది. మరి ఇక్కడ కొత్త డీజీపీ ఎవరన్నది మరి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కాంగ్రెస్ లోనే నేనున్నాట, భయపడి అబద్ధం చెప్పే అవసరం లేదు. హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కోట్ల రూపాయలు నిధులిస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 220 పైగా డివిజన్లలో గెలుస్తుందంటున్న దానం నాగేందర్. ఎందుకంటే ఈయన కూడా నేను టీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పుకుని కానీ మొన్న ఎంపీగా పోటీ చేసింది కాబట్టి ఇంకా ఇక వేరే దేంతో అవుతారు ఇక తెలంగాణ ప్రజానికం. నేను ఇంకా కూడా బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్తే కానీ ఎవరేమన్నా అనుకొని ఇదే స్పీకర్ కనుక అవకాశం ఇస్తే లే ఆయన టీఆర్ఎస్ లో ఉన్నాడు మొన్న ఇటు వచ్చిండు కానీ మరి ఆయన ఏదో ఎంపీకి పోటీ చేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నాడు అనేటోడు. మరి ఈయనకి పాపం నేను కాంగ్రెస్ లోనే ఉన్నా అని చెప్పుకుంటా ఉన్నాడు. మరి ఇప్పుడైనా వేటేస్తాడా లేదంటే ఈయన రాజీనామా చేస్తాడా లేదంటే ఏం కాదు మళ్ళీ చేరిండు నిన్న మాట్లాడినప్పుడు కాంగ్రెస్ లో ఉండే కానీ మళ్ళీ అలా టీఆర్ఎస్ లో చేరిండంటాడా? ఎందుకంటే స్పీకరు ఆ పదవికే మరి ఇక్కడ వన్నదేవలసిన స్పీకర్ ఇలా ఆ పదవిని భ్రష్ పట్టిస్తున్న పరిస్థితిని కూడా తెలంగాణ ప్రజానీకం గమనిస్తా ఉన్నది. నేను ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబానికి గద్దె దక్కనివను అంటే మరి నువ్వు ఉండవాయింది. మరి వాళ్ళకు ఒకవేళ వాళ్ళు కనుక రేపు ముఖ్యమంత్రిగా మారితే నువ్వు ఉండవన్నట్ట లేకపోతే దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత నువ్వే విధంగా ఇక్కడ ఉండవు. నిన్ను ఎంపీని కాదు ఎమ్మెల్యే కాదు ఆఖరికి నువ్వు ఇప్పుడు ఏదైతే అక్రమంగా సంపాదిస్తున్నావో దాంతో నువ్వు పదవి కొనుక్కునే తప్ప ఇవాళ నువ్వు ప్రత్యక్ష ఎన్నికలలో గెలిపించడానికి నీ కొడంగల్ ప్రజలే సిద్ధంగా లేరు. కాబట్టి మరి నేను ఉన్నంతకాలం గెలవరానంటే ఎలక్షన్ల ముందే అమెరికాకో రష్యాకో పారిపోతాడు కావచ్చు. మరి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా చీకొడుతున్నా ఇంకా దగులుబాజీ మాటలు అయితే మారడం లేదు. ఇక ఉన్నావు దోషి విడుదల సిగ్గుచేటు, నేరస్తులకు బెయిల్ ఇచ్చి బాధితులను నేరస్తులుగా చూస్తారా? ఇదే నా న్యాయం. రాహుల్ గాంధీ నీ న్యాయం నీ పప్పుతనం చేయబట్టి ఇవాళ బీజేపీ ఆడింది ఆటగా పాడింది పాటగా నడుస్తా ఉన్నది.
పోనీ నీ ముఖ్యమంత్రి ఉన్న చోటన్నా నీకు వాళ్ళ మీద పట్టున్నదా అంటే తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మీద నీ డబ్బు సంచులనే చూస్తున్నావు కానీ ఒక్కరోజన్నా ఇదేం పరిపాలన అని చెప్పి నువ్వు అడిగే స్థాయి నీకు లేదు కాబట్టి ఇలా దేశాన్ని కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు, బీజేపీని ప్రశ్నించే పరిస్థితి లేదు. నువ్వు ప్రశ్నించినా కూడా నీ కెపాసిటీ సరిపోతలేదు. అందుకే నువ్వు పక్కకు జరగాలి, ప్రియాంక గాంధీ రావాలని మీ బావే కోరుకుంటున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఈసారైనా జనంలోకి వస్తారా, తోలు తీస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించి ఫామ్ హౌస్ చేరుకున్న ప్రతిపక్ష నేత కేసీఆర్. ఆయన చెప్పినట్టు ప్రజా ఉద్యమం ఉంటుందా? గులాబీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ. కేసీఆర్ వీడియోలతో సోషల్ మీడియాలో సెటైర్లు. ఇక ఈయనకైతే మరి ఆంధ్రజ్యోతికి రేవంత్ రెడ్డి బూట్లు నాకుడే పని అవుతుంది తప్ప మరి ఏం జరుగుతుంది అసలు వాస్తవ పరిస్థితి లేని మరి ఈ విధవ ఇవాళ చూసుకుంటే ఇక్కడ పిఆర్ స్టంట్ల కోసం గద్దె దక్కనివ్వనని చెప్పి నేను ఉన్నంతకాలం గద్దె దక్కని అన్నాడు. కానీ మరి ఈ వార్త ఎదురా విధవ అంటే మీ దగ్గర సమాధానం ఏది? ఇవాళ యూరియా కోసం మరి ఇప్పుడే ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారు, రేపటి రోజున రాబోయే రోజులలో ఇంకెంత మరి ఇబ్బంది పడతారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పత్రికలు ఇవాళ వాళ్ళు ఇచ్చే యాడ్ల కోసం, వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం వాళ్ళ సంకనాకుతా ఉన్నాయి ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు. దానికి ఇలాంటి వార్తలే నిదర్శనం. ఇక్కడ చూసుకుంటే యూరియా కష్టాలు, ఇక్కడ చూసుకుంటే ఒక రైతు చచ్చిపోయిండు. మరి మీ పేపర్లో ఏది అంటే ఏ మూల కూడా రాదు. ఇస్తే ఎక్కడనో 10వ పేజీలో 12వ పేజీలో ఏదైతే మరి ఇక్కడ ఒక కాలం వేసి చిన్న వార్త రాసే అవకాశం ఉన్నది. ఇక్కడ అంతా కూడా కేవలం బీఆర్ఎస్ మీద వ్యతిరేక వార్తలే తప్ప ఒక్కటి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వార్తలు ఉండదు. ఇలా పత్రికలు అంటే ఏ విధంగా ఉండాలి, మరి ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషించాలి, ఏదైతే మరి ఇక్కడ రాజకీయ నాయకులు చేసే తప్పులను ఎండగడుతూ, అధికారులు చేసే తప్పులను ఎండగడుతూ ఫోర్త్ ఎస్టేట్ గా ఉండాల్సిన ఇది ఇవాళ కేవలం బూట్లు నాకడానికి, అధికారంలో ఉన్న వాళ్ళ బూట్లు నాకడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. 6,000 ఫోన్ నెంబర్ల ట్యాపింగ్ కేసులో స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ లో గుర్తింపు. ఇంకెన్ని రోజులు రా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు? ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ అంటేనే ఉన్నారు. ఇలా ఏ సమస్య వచ్చినా కూడా ఏదో ఒక కేసును ముందుకు తీసుకొని వచ్చి ఇలా కేసీఆర్ కు నోటీసులు, హరీష్ రావుకు నోటీసులు, కేటీఆర్ కు నోటీసులు అని చెప్పి అసలు విషయాన్ని తప్పుదో పట్టించడానికి ఈ పత్రికలు ఇలా కేవలం రేవంత్ రెడ్డి ముడ్డి గడగడానికి, ముడ్డి తీసుకోవడానికి పనిచేస్తున్నాయి తప్ప ఇవి ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడం కోసం మాత్రం ఈ ఆంధ్రజ్యోతి ఈనాళ్ళు పనిచేస్తలేవు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ చూసిన పిఆర్ స్టంట్లతోటి నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ గద్దెనెక్కడం కల్లా, అయితే నువ్వు రాజకీయాల నుంచి కనుమరుగైతావు అన్నట్టే. ఇక 3 సంవత్సరాల తర్వాత నేను రాజకీయాల్లో ఉన్నాడు, 3 సంవత్సరాల్లోపే ఇక్కడ కేసీఆర్ గద్దెనెక్కడం కల్లా. ఎందుకంటే ఈ 3 ఏళ్ళు ఎవరేం చేసినా కూడా ఖచ్చితంగా నువ్వే ముఖ్యమంత్రిగా ఉంటావు. 3 ఏళ్ల తర్వాత నీ ప్రభుత్వం కూలిపోద్ది కాబట్టి నువ్వు రాజకీయాల నుంచి మరి ఇక్కడ నిష్క్రమిస్తావు. అప్పుడు కేసీఆర్ మరి గద్దెనెక్కుతాడు అన్నట్టు. ఇక్కడ నువ్వేదైతే పాజిటివ్ గా తీసుకుంటానో దీన్ని ఎదుటి వాళ్ళు కూడా నెగిటివ్ గా తీసుకున్నట్టయితే 3 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం కల్లా అనే విషయం మనకి ఇక్కడ తేటతెల్లం అవుతా ఉన్నది. ఇక ఇది కూడా ఇవాళ ఏదైతే కృష్ణా నదీ జలాలకు సంబంధించి, అదేవిధంగా గోదావరి జలాల గురించి మరి ఇక్కడ 2024లో డిపిఆర్ వెనక్కి వస్తే మరి ఇక్కడ బీఆర్ఎస్ హయాంలోనే వచ్చిందని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతుండో దానికి సపోర్ట్ గా రాసిన వార్త ఇది. 2023 ఏప్రిల్ 12న పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కట. మరి 2023లో వెనకత్తే మళ్ళీ 2024 డిసెంబర్లో ఎందుకు మళ్ళా వెనక్కి వచ్చిందిరా విధవా అంటే మరి ఈనాడు ఏం సమాధానం చెప్తాడో చూడాలి. ఇలా 2024 డిసెంబర్లా మళ్ళీ వెనక్కి వచ్చిందని చెప్తాడు. అంటే డిపిఆర్ ను వాళ్ళు తిప్పి పంపుతా ఉన్నారు, మళ్ళీ సవరించి మనం పంపినాం. మరి మళ్ళీ తిప్పి పంపిన తర్వాత అప్పటి నుంచి సంవత్సరం దాకా ఏం జరిగిందో చెప్పమనేదిరా విధవా. ఇవాళ కేసీఆర్ అడిగే విషయం అది. ఇవాళ నువ్వన్న సమాధానం చెప్పాలి, మరి ఇక్కడ అధికారంలో ఉన్నోడన్న సమాధానం చెప్పాలి. కానీ ఇది బీఆర్ఎస్ తప్పే అని చెప్పి 2023లోనే మరి రిటర్న్ వచ్చిందంటే 2024లో మళ్ళీ ఎందుకు రిటర్న్ వచ్చింది? మరి దీని మీద ఆలోచన చేయాలి. అంటే 2023 తర్వాత డిపిఆర్ తిప్పి పంపితే మళ్ళీ డిపిఆర్ ను మళ్ళీ కూడా కేంద్రానికి పంపింది. మరి అది మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఆ వచ్చిన తర్వాత నువ్వేం చేసినావు అనేది ఇవాళ క్వశ్చన్. మరి 90 టీఎంసీలకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని ఆ రోజు మళ్ళీ డిపిఆర్ ను సవరించి పంపింది. కానీ నువ్వు మాత్రం 40 టీఎంసీలు చాలు అని చెప్పి లేఖ రాసినవా లేదా అనేది ఇలా సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. జలద్రోహంపై సర్కార్ను ఎండగడతాం, శబదాలు చేయడం వెనక్కి తగ్గడం సీఎంకి అలవాటే. మరి అక్కడ ఆల్రెడీ కొడంగల్లో కనుక ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిండు. ఆ వెంటనే
మరి 18లో అది కుప్పగూలిపోయిండు, ఓడిపోయిన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నాడా మరి రేవంత్ రెడ్డి అంటే అదే అబ్బాయి ఆయన ఏమన్నా మన మాట విలువగల్ల మంత్రి, విలువగల్ల మాటను ఆయన మాట్లాడేది. నోటికి వచ్చిన మాట మాట్లాడతాడు. సోనియా గాంధీని బలిదేవత అంటాడు, సోనియా గాంధీ తెలంగాణ తల్లి అంటాడు, మరి నోటికి వచ్చిన మాట మాట్లాడతాడు. భారత మాత గురించి కూడా దుర్భాషలాడిన వ్యక్తి, నోటికి ఏదత్తే అదే మాట్లాడే చిల్లర బజారు మరి రౌడీ లాంటివి ఇలా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకొని ఇలా కాంగ్రెస్ ను సర్వనాశనం చేసుకుంటా ఉన్నది. ఇలా కాంగ్రెస్ మరి ఆ జాతీయ నాయకత్వం ఇప్పటికైనా గ్రహించాలి. ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే కాంగ్రెస్ ప్రతిష్ట పెరుగుతుందా, కాంగ్రెస్ పూర్తిగా మరి సర్వనాశనం అవుతుందా? ఇలా తెలంగాణను సర్వనాశనం చేయడానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి తెలంగాణ నెత్తిన రుద్దింది. మరి ఇక్కడ తెలంగాణను ఏ విధంగా అయితే సర్వనాశనం అవుతుందో రేపు తెలంగాణను కాపాడడానికి బీఆర్ఎస్ ఉన్నది. 3 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టి తెలంగాణను చికిత్స చేసుకొని బాగు చేసుకుంటారు. కానీ నీ కాంగ్రెస్ కు చికిత్స చేయడానికి ఎవడున్నాడో ఒక్కసారి మరి రాహుల్ గాంధీ ఆలోచన చేసుకోవాలి. ఇలా తెలంగాణను ముంచుతాం అనుకుంటున్నారు కానీ మీ పార్టీ తెలంగాణలో పూర్తిగా భూస్థాపితం కాబోతున్నా అని చెప్పి తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.